డాలర్ డ్రీమ్స్కు ట్రంప్ బ్రేక్ మీద బ్రేక్ వేస్తున్నారు. అమెరికాలో ఉండాలంటేనే హడలెత్తిస్తున్నారు. రోజుకో తలతిక్క నిర్ణయంతో విదేశీయుల్ని కంగారు పెడుతున్నారు. స్టూడెంట్స్కైతే మరీ చుక్కలు చూపిస్తున్నారు. అంతేకాదు H1B వీసా చివరకు గ్రీన్ కార్డుదారులు అమెరికాలో క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. సిటిజన్షిప్ ఉన్నోళ్ళు బిజినెస్ చేసేటోళ్లకు సైతం టెన్షన్ తప్పడం లేదు. ఇంతకీ స్టూడెంట్ వీసాల్లో మార్పులేంటి? ఇండియన్స్పై ప్రభావం ఎంత? కూసాలు కదిలేలా వీసాల రూల్స్. కుదురుగా చదువుకునే దారి లేదు. సిటిజన్షిప్ ఉన్న వెన్నులో వణుకు. ఉద్యోగాల్లోనూ మనోళ్లకు కోతలు. పెద్ద దేశంలో అతిపెద్ద భయాలు. స్టూడెంట్స్ నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ దాకా. ఇకపై చిన్న తేడా వచ్చినా అంతే సంగతులా? అమెరికా అంటే బిందాస్ లైఫ్. ఒక్కసారి వెళితే తిరుగుండదు. డాలర్ డ్రీమ్స్ దర్జాగా తీరినట్లే. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అమెరికా అంటే బాబోయ్ అంటున్నారు. ట్రంప్ తలతిక్క నిర్ణయాలతో నిత్యం టెన్షనే. ఎప్పుడు ఏ రూల్ బాంబు పేలుతుందనే భయమే. ట్రంప్ దెబ్బకు కలలు కల్లలవుతున్నాయి. వీసా రూల్స్ గుర్తొస్తే వణుకు పుడుతోంది. విద్యార్థులైతే అమ్మో అమెరికాకు మేం పోమనే పరిస్థితి. ఇక అక్కడున్నోళ్ల కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవేమో. విద్యార్థులే కాదు, అక్కడున్న ఇండియన్స్ భయంగా బతుకుతున్నారు. చివరకు గ్రీన్ కార్డు ఉన్నోళ్ళు అంతే. అమెరికానే శాశ్వతం అని అక్కడే ఉండిపోయిన సిటిజన్షిప్ ఉన్నవాళ్లు కంగారు పడక తప్పడం లేదు. ఎందుకంటే ట్రంప్ పిచ్చి నిర్ణయాలు, పైత్యపు పనులు కంటి మీద కునుకు తీయనీయడం లేదు. అన్ని వైపులా రౌండప్ చేసి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులున్నాయి. ట్రంప్ రెండోసారి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా ఫస్ట్ స్లోగన్ భారతీయులతో పాటు అక్కడ ఉన్న విదేశీయులపైన పెను ప్రభావం చూపింది. వచ్చి రాగానే డిపోర్టేషన్ పేరుతో దడ పుట్టించారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం అంటూ ఉరుకులు పరుగులు పెట్టించారు. తర్వాత బర్త్ సిటిజన్షిప్ రద్దు చేసి షాక్ ఇచ్చారు. వీసాలకు కొత్త రూల్స్ పెట్టి కంగారు పెట్టించారు. ఇప్పటికీ తరచూ షాక్ మీద షాక్ ఇస్తూనే ఉన్నారు. వీసాల రెన్యువల్స్ కష్టంగానే మారింది. స్టూడెంట్స్ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే సిచ్యువేషన్ లేదు. చదువుకునే చోట తప్ప బయటికి వెళ్లి పనులు చేస్తే అంతే. ఈ భయంతో పార్ట్ టైం జాబుల వైపు కన్నెత్తి చూడాలంటేనే నిలువెల్లా వణుకుతున్నారు. ఖర్చుల కోసం భారత్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి పంపించమనే దయనీయమైన పరిస్థితి వచ్చింది. యుఎస్లో చదువుకోవాలంటే దడుచుకునే రోజులివి. తాజాగా విద్యార్థి వీసా కాలపరిమితిని 4 ఏళ్లు చేయాలనే నిర్ణయం తీసుకోవాలని అమెరికా ప్రతిపాదన పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి అమెరికాలో హయ్యర్ స్టడీస్ చాలా బాగుంటాయి. ఫీజులు ఎక్కువైనా నాణ్యమైన విద్యను అందిస్తాయి యూనివర్సిటీలు. అందుకే యుఎస్లో చదివారు అనగానే కంపెనీలు ఉద్యోగాలు టక్కున ఇచ్చేస్తూ ఉంటాయి. అమెరికాకు చదువుకునేందుకు చాలా దేశాల వారు వస్తూ ఉంటారు. అందరికంటే భారత్ నుంచి విద్యార్థులు F1 వీసా మీద ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 33 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కానీ ఇప్పుడు వీరి భవిష్యత్తుతో పాటు ముందు రావాలనుకునే వారి ఆశలు తీరేలా లేదు. ఎందుకంటే తాజాగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ తీసుకొచ్చిన ప్రతిపాదనే విదేశీ విద్యార్థుల వీసాలను ఇప్పటికే అమెరికా కఠినతరం చేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ను స్ట్రిక్ట్గా అమలు చేస్తోంది. దీనికి తోడు మరో కొత్త రూల్ను ఇప్పుడు ప్రవేశపెట్టబోతోంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలపై కాలపరిమితిని విధించింది. ఇకపై విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి ఉండకుండా వీసా రూల్స్ను కఠినం చేయబోతోంది. వీసా నిబంధనల్ని 4 సంవత్సరాలకి పరిమితం చేస్తామని చెప్పడము, ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు మన విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచనలు పడేటట్టు చేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా మరి పిల్లల్ని కనుక అమెరికా పంపించినట్లయితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటటువంటి ఆందోళనతో ఉన్నారు. ప్రస్తుతం విదేశీ విద్యార్థులు F1 వీసాలపై అమెరికాలో చదువుకోవడానికి వస్తున్నారు. ఎక్స్చేంజ్ విజిటర్లు J1 వీసాలపై వస్తున్నారు. కానీ వీరి వీసా గడువు అయిపోయాక కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టే తెచ్చుకుని అమెరికాలో ఉండొచ్చు. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. ఎక్స్చేంజ్ విజిటర్స్గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజిషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇప్పుడు దీన్నే మార్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం రెడీ అయింది. ఇక మీదట ఈ వీసాలకు కొంతకాలం మాత్రమే అనుమతి ఇవ్వబోతోంది. ఈ కొత్త రూల్ భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రస్తుతం 3,30,000 మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. చదువు తర్వాత అమెరికాలోనే ఉండి ఉద్యోగాలు సంపాదించుకుంటారు చాలామంది. ఇక మీదట అలా చేయడం కుదరదంటే కుదరదు. ఈ పర్పస్ కోసం వెళ్తే ఆ పర్పస్ కోసం వెళ్ళి వచ్చేస్తే అమెరికన్ గవర్నమెంట్ హ్యాస్ నో ప్రాబ్లం విత్ యూ అండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎక్స్టెన్షన్ అప్లై చేయొచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సెకండ్ పాయింట్. సో ప్రత్యామ్నాయం అంటే ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ గోయింగ్ టు ది యుఎస్, దట్ ఈస్ వన్ ఆల్టర్నేటివ్. కామన్గా F1 వీసా మీద చదువుకోవడానికి విద్యార్థులు అమెరికా వస్తారు. యుఎస్లో ఏ కోర్స్ అయినా కనీసం 3 నుంచి 4 ఏళ్లు ఉంటుంది.
F1 వీసా ఆ చదువు పూర్తి చేయడానికి మాత్రమే పనికొస్తుంది. చదువు అయిపోయిన తర్వాత విదేశీ విద్యార్థులు ఓపీటీని తీసుకుంటారు. దాంతో 1 ఏడాది అమెరికాలో ఉండేందుకు పర్మిషన్ దొరుకుతుంది. ఇదయ్యేలోపు ఉద్యోగం వెతుక్కుంటారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే వారికి ఈ ఇబ్బందులు ఉండవు. కానీ అవి చాలా తక్కువ మందికి మాత్రమే వస్తాయి. దీంతో చాలామంది ఓపీటీనే ఆశ్రయిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వీసాను చేంజ్ చేసుకుంటారు. సాధారణంగా కంపెనీలే వీసాలు చేయిస్తాయి కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. దాదాపు అందరూ ఇలానే చేస్తూ ఉంటారు. ఇంతకీ ఓపీటీ అంటే ఏంటనే విషయానికొస్తే, ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. దీని ద్వారా వారు కొత్త కోర్సులు చేస్తారు. దీన్ని వారు F1 వీసా మీదనే చేస్తారు. F1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకు పనిచేయడానికి ఓపీటీ అనుమతిస్తుంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లకైతే ఈ గడువు మరో 24 నెలలు అదనంగా పొడిగించుకోవచ్చు. దీంతో వారు చదువయ్యాక కూడా 3 ఏళ్లు అమెరికాలో ఉండొచ్చు. H1B వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. H1 వచ్చాక మరో 6 ఏళ్లు ఉద్యోగం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికే ఎసరు పెట్టాలని చూస్తోంది అమెరికా. F1 వీసాను 4 ఏళ్లకు పరిమితి చేస్తే ఓపీటీని ఇవ్వరు. అప్పుడు అమెరికాలో ఉండాలంటే మళ్లీ వీసాను అప్లై చేసుకోవాలి. జాబ్ వస్తే పర్వాలేదు, కానీ జాబ్ లేకుండా మళ్లీ చదువు కోసమో ఇంకా దేనికోసమో అయితే మాత్రం వీసా రావడం కష్టమే. ఇదంతా ఒకెత్తైతే అమెరికాలో చదువుకోవడానికి ఇప్పుడు భయపెడుతున్న మరో విషయం ఫీజులు. యుఎస్ యూనివర్సిటీల్లో అసలే ఫీజులు చాలా ఎక్కువ. ఇక్కడ ఎంఎస్ చేయడానికి 25 లక్షల దాకా ఖర్చు పెట్టాలి. మరో ఎంఎస్ చేయాలంటే మరో 52 లక్షలు అవుతుంది. భారత్ నుంచి అమెరికా వచ్చేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరింది. భారత్ నుంచి విదేశాలకు చదువుల కోసం వెళ్లే వారిలో 38% తెలంగాణ, ఏపీ వారే ఉన్నారు. 2018లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు 3,10,000 కోట్ల రూపాయలు. 2022 నాటికి ఇది 9% పెరిగి 3,93,000 కోట్లకు చేరింది. 2024లో ఖర్చు సుమారు 10% మేర పెరిగి 4,32,000 కోట్ల రూపాయలకు చేరిందని లెక్కలు చెబుతున్నాయి. భారత్ నుంచి వచ్చేవారు మామూలుగా ఇంజనీరింగ్ అయిపోయాక 2 ఏళ్లు ఉద్యోగం చేసి వచ్చిన డబ్బుల్ని దాచుకుంటారు. మరికొందరు తల్లిదండ్రులిచ్చే సొమ్ముకు తోడు బ్యాంక్ లోన్ పెట్టుకుంటారు. ఇంతకుముందు వరకు విద్యార్థులకు అమెరికాలో చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉండేది. దీంతో ఖర్చులకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మేనేజ్ చేసేవాళ్లు. బ్యాంక్ లోన్ కూడా తీరుస్తూ ఉండేవాళ్లు. ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఈ పార్ట్ టైం ఉద్యోగంపై ఉక్కుపాదం మోపారు. యూనివర్సిటీల్లో కాకుండా బయట ఉద్యోగాలు చేస్తున్న వారిని చాలామందిని పట్టుకుని దేశం నుంచి పంపించి వేశారు. దీంతో ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగం ఆప్షన్ కూడా పోయింది. అందుకే ఇప్పుడు యుఎస్కు రావాలంటేనే విద్యార్థులు భయపడుతున్నారు. ఇక ఉద్యోగాల విషయానికొస్తే అమెరికాలో పరిస్థితులు అస్సలు బాగోలేవు. చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉంటున్నారు. ఇంకోవైపు కాస్ట్ కటింగ్ పేరుతో తీసేస్తున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నవారే ఇప్పుడు అమెరికాలో ఉండడానికి భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనే భయంతో బతుకుతున్నారు. ఇక ఫ్రెషర్స్ని ఎవరూ దేకడం లేదు. దీంతో చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం దొరికే సిచ్యుయేషన్ అస్సలు లేదు. దానికి తోడు ఇప్పుడు వీసా కాల పరిమితిని కూడా కుదించడం విద్యార్థుల మీద బిగ్ బాంబ్ పడినట్లయింది. ఇలా అడ్డమైన రూల్స్తో అమెరికా చదువు అంటే భయపడే రోజులొచ్చాయి. ఒకప్పుడు అమెరికా పోవాలని పట్టుబట్టే విద్యార్థులు అక్కడికి వెళ్లి కష్టపడడం అవసరమా అని ఆలోచిస్తున్నారు. తాము కష్టపడడమే కాకుండా పేరెంట్స్ను టెన్షన్ పెట్టడం ఎందుకనుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు ఇండియాలోనే మంచి జాబ్ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరో గత్యంతరం లేకుంటేనే యుఎస్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఇలా అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. H1B వీసాల్లో ఎక్కువ జీతాలు ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ అంటోంది అమెరికా. బిజినెస్, టూరిస్ట్ వీసాలపై యుఎస్ పోవాలంటే 13 లక్షలు డిపాజిట్ చేయాల్సిందేనని చెబుతోంది. మరోవైపు గ్రీన్ కార్డ్ రావడం ఇక కలేనా? ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాలి? ఎందుకింత ఆలస్యమవుతోంది? అసలు పెండింగ్లో ఉన్న ఇండియన్స్ దరఖాస్తులు ఎన్ని? వీసాలు, గ్రీన్ కార్డు విషయంలో అమెరికా మరో బాంబు పేల్చింది. H1B వీసా, గ్రీన్ కార్డు రూల్స్ మొత్తం మార్చబోతున్నట్లు యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత గ్రీన్ కార్డు వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిపోయిందని ఆరోపించారు. దీంతో ఇకపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. అమెరికాలో H1B వీసా, గ్రీన్ కార్డ్ అమలు విషయంలో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేయబోతున్నారు. కేవలం నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుత H1B వీసా వ్యవస్థ విదేశీ కార్మికులను అమెరికన్ ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయడానికి అనుమతించే ఒక స్కామ్గా మారిపోయిందనేది అమెరికా భావన. తమ కార్మికుల్ని నియమించడమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలంటోంది ఆ దేశం. గ్రీన్ కార్డును సైతం మార్చబోతున్నామని, ప్రస్తుత గ్రీన్ కార్డు వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డు లభిస్తోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదంటోంది. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం $75,000 ఉండగా గ్రీన్ కార్డు హోల్డర్ సగటు వార్షిక ఆదాయం $66,000 మాత్రమే ఉంది. ఇది తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడమే అవుతుంది అంటూ లాజిక్ చెబుతోంది. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా
తాము ఈ కొత్త సంస్కరణలను తీసుకురానున్నట్లు యుఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారిపై కొత్త విధానం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపవచ్చనేది నిపుణుల మాట. ఈ కొత్త విధానంలో H-1B వీసాల్లో ఎక్కువ జీతాలు ఉన్నవారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. దీంతోపాటు ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డ్ అనే కొత్త వీసా ప్లాన్ కూడా తీసుకొచ్చింది. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తారు. ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి దాదాపు 2.5 లక్షల మంది దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారని, దీనివల్ల 1.25 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని అమెరికా అంచనా. గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్న వివిధ దేశాల పౌరులకు చెక్ పెట్టే విధంగా పైలట్ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది. ఇకపై ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే పౌరులు 13.17 లక్షల వరకు బాండ్ల రూపంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే వారిని యుఎస్లోకి అనుమతిస్తారు. సెక్యూరిటీ డిపాజిట్కు తోడు ఇంటిగ్రిటీ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఇది బిజినెస్, టూరిస్ట్ వీసాలకు వర్తిస్తుంది. ఈ వీసాదారులు ఎంపిక చేసిన కొన్ని ఎయిర్పోర్ట్ల ద్వారానే అమెరికాకు రాకపోకలు సాగించాలి. వీసా గడువు ముగిసిన వెంటనే యుఎస్ నుంచి వెళ్లిపోవాలి. అప్పుడే షూరిటీ కింద పెట్టిన 13.17 లక్షల రూపాయలు తిరిగి చెల్లిస్తారు. వీసా గడువు ముగిసినా కొంతమంది అమెరికాలోనే ఉంటున్నారని, అలాంటి వాళ్లతో తమ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని ట్రంప్ అంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త పైలట్ ప్రోగ్రాంను తీసుకొచ్చారు. దీన్ని ఏడాది పాటు అమలు చేస్తారు. ఇది గడువు ముగిసినా అమెరికాలో ఎక్కువ మంది పౌరులు ఉంటున్న దేశాలు, సెక్యూరిటీ స్క్రీనింగ్ సరిగాలేని దేశాలకు వర్తిస్తుంది. ఇకపై ఇలాంటి వాళ్లు B1, B2 అంటే బిజినెస్, టూరిస్ట్ వీసాలతో అమెరికా వెళ్లాలంటే $5,000, $10,000, $15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డును పొందేందుకు ప్రవాస భారతీయులు నానా కష్టాలు పడుతున్నారు. గ్రీన్ కార్డు వెయిటింగ్ టైం 100 ఏళ్లకు చేరుకుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. దరఖాస్తుల సంఖ్య 3,47 లక్షలకు చేరుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల మందికి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు రావద్దంటూ నెటిజన్లు సలహాలిస్తున్నారు. ఆ దేశంలోనే శాశ్వతంగా బతకాలనుకుంటే గ్రీన్ కార్డు పొందాల్సిందే. లేదంటే H-1B వీసా రెన్యువల్ చేసుకుంటూ పోవాలి. కుదరకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి. ఎన్ని గ్రీన్ కార్డులు మంజూరు చేయాలన్నది అమెరికా చట్టసభ నిర్ణయిస్తుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కార్డులు 1,40,000 మాత్రమే ఉన్నాయి. టెక్నాలజీ, మెడిసిన్, అకాడమిక్స్లో పనిచేస్తున్న 12 లక్షల మందికి పైగా ప్రవాస భారతీయులు కొన్ని దశాబ్దాలుగా గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డు జారీ చేయడంలో ఎన్నడూ లేనంత ఆలస్యమవుతోంది. ఏకంగా 1,13,00,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల మన భారతీయులకే ఎక్కువ దెబ్బ తగులుతోంది. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మన వాళ్లకు ఈ పరిస్థితి మరింత కంగారు పెడుతోంది. ట్రంప్ రెండోసారి వైట్ హౌస్కు వచ్చాక అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు వాళ్లిచ్చిన లెక్కల ప్రకారం ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన 1.6 మిలియన్ల కొత్త అప్లికేషన్స్ కలిపి మొత్తం పెండింగ్ అప్లికేషన్స్ 11.3 మిలియన్లకు చేరుకున్నాయి. అప్లికేషన్లు పెరుగుతున్న USCIS మాత్రం ఈ 3 నెలల్లో కేవలం 2.7 మిలియన్ కేసులనే పరిష్కరించింది. గత ఏడాది ఇదే టైంలో 3.3 మిలియన్ల కేసులు క్లియర్ చేశారు. అంటే ఈసారి 12% తగ్గిపోయింది. అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్లో చోటు చేసుకుంటున్న మార్పులు భారతీయ విద్యార్థులను దెబ్బకొడుతున్నాయి. వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికాలో చదవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారుస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులే అధికంగా బలవుతున్నారు. చదువుకోవడానికి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉక్కుపాదం మోపుతోంది. స్టూడెంట్స్ వీసాల్లో పెను మార్పులను తీసుకొచ్చాయి ఈ 2 శాఖలు. సంస్కరణలకు తెరతీశాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కిందటి నెలలో 300కు పైగా స్టూడెంట్స్ వీసాలు రద్దయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ తెలిపింది. స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకోవడానికి వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టింది. క్లోజ్గా వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని రివ్యూ చేస్తాము. ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ కాకుండా బయట యాక్టివిటీస్తో కనుక ఇన్వాల్వ్ అయిన వయలేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళని మేము కంట్రీ నుంచి పంపించేస్తామనేటువంటి ఇది వినపడుతోంది. అది అవ్వచ్చు. అంటే ఒక రకంగా మనం కూడా అక్కడ కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ కంట్రీకి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. కాకపోతే కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటాయి. వాటిని కూడా ప్రజెంట్ కాస్త భూతద్దంలో చూడటం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చింది అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ. భారత్ సహా వివిధ దేశాల వారికి జారీ చేసిన వీసాలపై కొత్త నిబంధనలు ప్రకటించింది. సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా నిరంతర తనిఖీలు ఉంటాయని పేర్కొంది. ఈ సమీక్షలో భాగంగా ఏవైనా ఉల్లంఘనలు లేదా అనర్హతకు సంబంధించిన సమాచారం లభిస్తే వెంటనే వీసాల్ని రద్దు చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన వీసా హోల్డర్ అమెరికాలో ఉంటే
తక్షణమే దేశం నుంచి బహిష్కరిస్తారు. వీసా జారీ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇమ్మిగ్రేషన్ రికార్డులతో సహా అందుబాటులో ఉన్న అన్ని వివరాలను సమీక్షిస్తారు. వీసా హోల్డర్ల సోషల్ మీడియా ఖాతాలు, వారి స్వదేశాల్లో చట్టాల అమలు, ఇమ్మిగ్రేషన్ రికార్డులు, అలాగే అమెరికాలో ఉన్నప్పుడు చేసిన ఏదైనా ఉల్లంఘనలు పరిశీలిస్తారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా సమీక్ష చేపట్టడానికి ప్రధాన కారణం వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే నివసిస్తూ ఉండడం, ఫెడరల్ చట్టాల ఉల్లంఘనలే. మరోవైపు అమెరికాలో భారత్ సహా విదేశీ కమర్షియల్ ట్రక్ డ్రైవర్లకు ఇకపై వీసాలు జారీ చేయబోమని మార్క్ రూబియో ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అమెరికా ఫస్ట్ చాయిస్, ఇప్పుడు లాస్ట్ చాయిస్. ఎందుకంటే ఎప్పుడు వెనక్కి పంపిస్తారో అనే భయం కారణం. ఫలితంగా యుఎస్ వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ 6 నెలల్లో రికార్డు స్థాయిలో తగ్గింది. అక్కడికెళ్ళి రిస్క్ పడే కంటే ఇక్కడే ఏదో మంచి జాబ్ చేసుకోవడం బెటర్ అని స్టూడెంట్స్ అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇదే ఆలోచన చేస్తున్నారు. లేదంటే మరో దేశానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా H1B వీసాపై ఉన్న వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీసా రెన్యువల్ అవుతుందో లేదో తెలియదు. గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు, ఎప్పుడు వెనక్కి పంపిస్తారో అనే భయం. ఇలా నిత్యం టెన్షన్గా గడుపుతున్నారు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఎప్పుడు ఎలా మారతాయో తెలియక భవిష్యత్తుపై భరోసా లేక ఆందోళన చెందుతున్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న ఎన్ఆర్ఐలు కూడా కంగారు పడుతున్నారు. ఇండియన్స్కు ఉద్యోగాలు ఇవ్వొద్దు, స్థానికులకు మాత్రమే ఇవ్వాలనే నిబంధనలు కలవరపెడుతున్నాయి. చిన్న కంపెనీలు పెట్టిన ఇండియన్స్ మీద నిఘా పెట్టింది అమెరికా. దీంతో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా దేశం దాటి ఇండియా రావడానికి భయపడుతున్నారు. అందులోనూ అమెరికాకు భారత్తో సంబంధాలు బాగాలేవు. ఏ చిన్న తేడా వచ్చినా ఇక అంతే. రూల్స్ బ్రేక్ చేస్తే కాపాడేవారే లేరు. ఎవరేం చేసినా వెంటనే డిబార్ చేస్తున్నారు. చిన్న తప్పు దొరికితే చాలు అమెరికా నుంచి తిరిగి స్వదేశాలకు భారతీయులను సాగనంపేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విభాగమే నడుపుతోంది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉంటే బహిష్కరణ వేటు వేస్తామని హెచ్చరిస్తోంది. ఇంకెప్పుడూ అమెరికా రాలేరని వార్న్ చేస్తోంది. దీంతో అక్కడ ఉన్న మనోళ్లంతా భయంగా బతుకుతున్నారు. నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన H1B వీసాల జారీ ప్రక్రియను ట్రంప్ సర్కార్ సమూలంగా ప్రక్షాళన చేయబోతోంది. అమెరికా పౌరసత్వ పరీక్షలను అత్యంత కఠినతరం చేయబోతోంది. ఇకపై దేశీయ ఉద్యోగులకు అత్యధిక వేతనాలిచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తామంటోంది. పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను H1B వీసాలపై రప్పించుకుని అల్ప వేతనాలకు నియమించుకుంటూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు చాలా కాలంగా గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆందోళనలకు ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయాలు చెక్ పెడతాయని భావిస్తున్నారు. మరోవైపు జర్నలిస్టులకిచ్చే వీసా 240 రోజులకు కుదించింది అమెరికా. గతంలో ఇది 5 ఏళ్లుండేది. H1B విధానంలో మార్పులు చేస్తే భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి ఏడాది జారీ చేసే H1B వీసాలలో దాదాపు 70% భారతీయులకే దక్కుతాయి. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఎక్కువ వేతనం ఆఫర్ చేసే ఉద్యోగులకు మాత్రమే వీసా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మిడిల్ లెవెల్ ఐటీ ఉద్యోగులు, స్టార్టప్లలో పనిచేసే భారతీయులకు ఇది పెద్ద దెబ్బే. నైపుణ్యం ఆధారంగా వీసాలు జారీ చేయడంతో అమెరికాకు ఆర్థికంగా మేలు చేస్తుందనడంలో నో డౌట్. కానీ తక్కువ వేతనంతో అయినా అవకాశం కోసం అమెరికాకు వెళ్లే వేలాది మంది భారతీయ కుటుంబాలు ఈ కొత్త రూల్స్ వల్ల నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏళ్ల తరబడి గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్టులో ఉన్న భారతీయులు ఇప్పుడు మరింత కష్టాల్లో పడబోతున్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం వివాహం ద్వారా గ్రీన్ కార్డు పొందాలనుకుంటున్న వారికి కూడా ఇక కష్టకాలమే. అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం USCIS వివాహ ఆధారిత గ్రీన్ కార్డు దరఖాస్తుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మోసపూరిత వివాహాలను అరికట్టి గ్రీన్ కార్డు ప్రక్రియలో మరింత పారదర్శకతను పెంచడమే టార్గెట్గా ఈ మార్పులు చేర్పులు చేసినట్లు చెబుతోంది USCIS. మాస్ డిపోర్టేషన్ పేరుతో వలసదారులపై అమెరికా విరుచుకుపడడంతో ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య వలసదారుల సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1.4 మిలియన్ల మేర తగ్గుదల నమోదైంది. 1960 తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి. ఈ రేంజ్లో వలసలు తగ్గితే ఆర్థిక వ్యవస్థకు నష్టమేనంటారు నిపుణులు. గత ఏడాది జూలై, ఆగస్టులో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జాతరను తలపించింది. తమ పిల్లల్ని అమెరికాకు పంపే తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున వచ్చేవారు. ఈ ఏడాది ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉంది. అసలు రద్దీయే కనిపించడం లేదు. అంటే పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థమవుతుంది. ఓ అంచనా ప్రకారం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 80% పడిపోయింది. 2024లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన F1 వీసాలు 38% తగ్గాయి. ఈ ఏడాది స్లాట్లు కూడా ఓపెన్ చేయడానికి అమెరికా తటపటాయిస్తోంది. నిజానికి విదేశీ విద్యార్థులు ఫీజులు, వసతి, ఆహారం, రవాణా, ఇతర ఖర్చుల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందిస్తారు. 2022లో విదేశీ విద్యార్థుల ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థకు $40 బిలియన్ మేర కలిసి వచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.
వీసాల తగ్గింపు వల్ల ఈ ఖర్చు తగ్గడం ద్వారా విశ్వవిద్యాలయ ప్రాంతాల్లోని వ్యాపారాలు, వసతి సౌకర్యాలు, సేవా రంగాలు నష్టపోతున్నాయి. విదేశీ విద్యార్థులు ముఖ్యంగా స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలలో యూనివర్సిటీలలో పరిశోధనలకు బోధనా సహాయకులుగా సహకారం అందిస్తారు. వీరి సంఖ్య తగ్గడం వల్ల పరిశోధనా కార్యక్రమాలు, బోధనా నాణ్యతపై ప్రభావం చూపుతుందని యూనివర్సిటీలు ఆందోళన చెందుతున్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు అధిక ట్యూషన్ ఫీజులు చెల్లిస్తారు. సాధారణంగా ఇవి అమెరికా విద్యార్థుల ఫీజుల కంటే ఎక్కువగా ఉంటాయి. కేవలం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో 10% తగ్గితే అమెరికా కాలేజీలకు సుమారు $3 బిలియన్ నష్టం జరుగుతుంది. అలాంటిది సగానికి సగం విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని రిపోర్టులున్నాయి. అంటే ఆదాయం ఎంత ఎక్కువగా నష్టపోతున్నారో తెలుస్తుంది. భారతీయ విద్యార్థులే కనీసం ₹1,00,000 కోట్ల వరకు అమెరికాలో ఖర్చు పెడుతుంటారని అంచనా. ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో ఇప్పుడు అందులో సగానికి ఎక్కువ తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ముందు అసలు వీసా స్లాట్స్ రిలీజ్ చేయటం లేదు. ఒకవేళ వీసా స్లాట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఒక దగ్గర, బయోమెట్రిక్ ఒక దగ్గర అని చెప్పి 2 విధానాలుగా. అలానే స్టూడెంట్స్కి ఇదివరకు 5 సంవత్సరాలు అనేది వీసా స్టాంపింగ్ అనేది పడేది. ఇప్పుడు దాన్ని తగ్గించామని చెప్పి మళ్ళీ నేను ఇంకొక కొత్త ప్రకటన చేశారు. అసలే ఎలా ఎటు వెళ్ళాలి, అమెరికానే గమ్యంగా చేసుకున్న స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అదే టార్గెట్గా పెట్టుకుని వర్క్ చేస్తున్న రోజు రోజుకి వచ్చే కొత్త అనౌన్స్మెంట్స్తో వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకునే విధానంగా ఈ ట్రంప్ యొక్క డెసిషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. ట్రంప్ విధానాలు మారే వరకు విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. అమెరికా కంటే ఇక్కడే ఏదో మంచి ఉద్యోగం చేసుకోవడం బెటర్ అనుకుంటున్నారు ఎక్కువ మంది విద్యార్థులు. పేరెంట్స్ విషయంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు అమెరికా చదువు కోసం పిల్లల్ని పంపుదామా అనుకునేటోళ్లు ఇప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ట్రంప్ తీరు చూసి తెలిసి పిల్లల్ని కష్టాల పాలు చేయడం ఎందుకనుకుంటున్నారు. ఫలితంగా యుఎస్కు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఊహించనంతగా తగ్గుతోంది.